ఆర్టిఫిషియల్ రంగంలో అమెరికా ఆధిపత్యాన్ని సవాల్ చేస్తూ సంచలనం సృష్టించిన డీప్ సీక్ యాప్ వినియోగంపై అమెరికా తీవ్రంగా ఆలోచిస్తోంది. టెక్ రంగంలో ఏఐ విభాగంలో ప్రత్యేక స్థానం సొంతం చేసుకుంటున్న ఈ డీప్ సీక్ డౌన్లోడ్ చేసుకున్నా, వినియోగించినా కూడా 20 ఏళ్ల జైలు శిక్ష, $1 మిలియన్ అంటే దాదాపు 6.5 కోట్ల వరకు జరిమానా విధించాలని ఓ సెనేటర్ ప్రతిపాదించారు. దీనికి కారణాలేంటి? ఎందుకు అమెరికా ఈ సాంకేతికత గురించి ఇంతగా ఆలోచిస్తోంది? ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికాలోని చట్టసభ్యులు చైనా దేశానికి చెందిన డీప్ సీక్ ను నిషేధించే ఆలోచన చేస్తున్నారు. దేశంలో ఎవరైనా ఈ యాప్ ని తెలియకుండా వినియోగించినా, డౌన్లోడ్ చేసుకున్నా జరిమానా, జైలు శిక్ష విధించాలని చూస్తోంది. మరోవైపు కొంతమంది యుఎస్ సెనేటర్లు ప్రభుత్వ పరికరాల నుంచి చైనీస్ ఏఐ చాట్ బాక్స్ ను నిషేధించే బిల్లును కూడా ప్రతిపాదిస్తున్నారు. ఈ బిల్లు ద్వారా పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా సహా ఇతర సంస్థలు, వ్యక్తులకు అమెరికాకు చెందిన వ్యక్తులు కృత్రిమ మేధస్సు సామర్థ్యాలను అభివృద్ధి చేయకుండా నిషేధిస్తుందని అంటున్నారు. మిసౌరీకి చెందిన రిపబ్లికన్ సెనేటర్ జోష్ హలే గత వారం అమెరికా చట్టసభ ముందుకు ఈ బిల్లును ప్రతిపాదించారు. ఇందులో అమెరికన్స్ చైనీస్ ఏఐ సాంకేతికల్ని ఉపయోగించడం, డౌన్లోడ్ చేసుకోవడం లేదా అభివృద్ధి చేయడం చట్టవిరుద్ధం చేయాలన్నారు. అమెరికా, చైనా దేశాలు ఏఐ ఆధిపత్యం కోసం పోటీ పడుతున్నందున ఈ నేపథ్యంలో ఈ చర్య వల్ల వాటి మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయని సూచిస్తోంది. కాగా చైనాలో అభివృద్ధి చేసిన శక్తివంతమైన ఏఐ మోడల్ డీప్ సీక్ అంతర్జాతీయంగా మంచి పేరు సంపాదించింది. తక్కువ కాలంలోనే అత్యధిక డౌన్లోడ్లు సాధించి అంతర్జాతీయంగా అనేక దేశాల్లో వినియోగం పెంచింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అనేక పాశ్చాత్య దేశాల ఏఐ మోడల్స్ ను సవాల్ చేస్తూ దూసుకుపోతోంది. దీనికి ప్రత్యేకతలే అందుకు కారణం అంటున్నారు. డీప్ సీక్ తక్కువ కంప్యూటింగ్ వనరుల్ని ఉపయోగిస్తూనే ప్రముఖ యుఎస్ చాట్బాట్ల సామర్థ్యాలను అందుకుంది. అయితే ఈ యాప్ వినియోగంపై అమెరికన్లకు అనేక అనుమానాలున్నాయి. వాటిల్లో మొదటిది టెక్ రంగంలో ఆధిపత్యం కాగా, అంతకంటే ముఖ్యమైనది అంతర్గత భద్రత. చైనాకు చెందిన సంస్థ చేతిలోని ఈ చాట్బాట్ చైనా సైనిక నిఘా వ్యవస్థ కోసం పనిచేస్తుందని, అంతర్జాతీయంగా వివిధ సంస్థలు, దేశాల్లోని సమాచారాన్ని చైనా కోసం వినియోగిస్తుందని భావిస్తున్నారు. అందుకే డీప్ సీక్ వాడితే అగ్రరాజ్యం అమెరికాకు చెందిన అనేక విషయాలు బహిర్గతం కావడం లేదా చైనా ప్రభుత్వం, సైన్యం చేతికి చిక్కే ప్రమాదం ఉందని ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అసలే అనేక టెక్నాలజీలు, సాంకేతికల విషయంలో చైనా తీరు అనుమానాస్పదంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో చైనా సంస్థకు చెందిన డీప్ సీక్ వినియోగాన్ని దేశంలో కఠినంగా నియంత్రించాలన్నది అమెరికా సెనేటర్ల ప్రతిపాదన. ఇటీవలే ఈ డీప్ సీక్ విషయమై డొనాల్డ్ ట్రంప్ సైతం స్పందించారు. అంతర్జాతీయ అవసరాలకు తగ్గట్టుగా తక్కువ ఖర్చు, మరింత సమర్థవంతంగా దేశీయ ఐటీ సంస్థల సేవల్ని అందుబాటులోకి తీసుకురావాలన్నారు. అమెరికా సంస్థలు మరింత వేగంగా పరిశోధనలు చేయాలని, నూతన ఆవిష్కరణలు చేపట్టాలని పిలుపునిచ్చారు.